हाइड्रा के कमिश्नर एवी रंगानाथ ने कहा कि हाइड्रा में डीआरएफ टीमों का रोल तमाम इंतजामी कामों में इंतहाई अहम है। इन्होंने कहा कि हुकूमत के निशाना और आवाम की तवक्कुआत के मुताबिक हाइड्रा को मौसर तरीके से काम करना होगा और इस सिलसिले में तमाम अफराद को चौकस रहने की ज़रूरत है। जुमेरात को डीआरएफ में आउटसोर्सिंग के तहत भर्ती किए गए 357 अमले की तरबियत के इफ्तिताही प्रोग्राम से खिताब करते हुए कमिश्नर ने कहा कि ये तरबियत एक हफ्ते तक अंबरपेट पुलिस ट्रेनिंग सेंटर में जारी रहेगी। इन्होंने निशानदही की कि हाइड्रा न सिर्फ हुकूमती सतह पर बल्कि समाजी तौर पर भी काम कर रहा है और हर फर्द को इस जिम्मेदारी को समझते हुए काम करना चाहिए। हाइड्रा के इस इक़दाम का मकसद हंगामी हालात में फौरी रद्द अमल देना और आवाम की मदद के लिए जदीद तरीक़ों को अपनाना है। नई भर्तियों को तरबियत देकर इन्हें बेहतर कारकर्दगी के लिए तैयार किया जा रहा है ताकि वो किसी भी मुश्किल सूरत हाल में काम कर सकें। హైడ్రా అనేది ఇప్పుడు చాలా ప్రధానమైన భూమిక ఇప్పుడు ఈ సమాజంలో ప్రభుత్వ పరంగా కూడా మనం పోషిస్తున్నాం. దీంట్లో ఇప్పుడు మీరందరూ వచ్చినటువంటి ఇప్పుడు ఈ డిఆర్ఎఫ్ అసిస్టెంట్స్ గా వచ్చిన వారు, డిఆర్ఎఫ్ మేనేజర్స్ వచ్చిన వారు, మీరందరూ కూడా మిమ్మల్ని మామూలుగా మేము తీసుకోలేదు. అంటే ఎవరంటే వాళ్ళు చెప్తే కూడా మేము ఎవరిని కూడా అలా తీసుకోలేదు. మీ అందరినీ రిక్రూట్ చేసుకోవడానికి ఒక విధానం పెట్టాం. ఎస్ఎల్పిఆర్బి అని మీ అందరికీ తెలుసు. మీ అందరు చాలా మంది కానిస్టేబుల్స్ దానికి కూడా అంత అపీర్ అయ్యారు. ఆ వెయిటింగ్ లిస్టు స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గారు ఉన్నారు, అడిషనల్ డీజీ ఈవి శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి. వారితో మాట్లాడి ఆ లిస్టు తెప్పించి మీ అందరినీ కూడా ఈ దగ్గరున్న ప్రాంతాల వాళ్ళందరినీ కూడా మీ అందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని మీ మెరిట్ బట్టి మేము తీసుకుంటూ దాంట్లో సామాజిక కూర్పులు కూడా ఫాలో అవుతూ అందరికీ కూడా అది బ్యాలెన్స్ చేస్తూ మిమ్మల్ని తీసుకోవటం జరిగింది. సో మీరంతా కూడా ఒక రిక్రూట్మెంట్లో మిస్ అయినా కానీ కూడా మళ్ళీ దాని తర్వాత ఉన్నటువంటి వెయిటింగ్ లిస్ట్ని బట్టి మిమ్మల్ని తీసుకోవడం జరిగింది.